నమస్తే మిత్రులారా, తీన్మార్ మల్లలపైన తిరగబడ్డ నిరుద్యోగులు అక్కడ నుంచి పరారైన ఏవైతే తీన్మార్ మల్లన్న గారు ఈ 42 రిజర్వేషన్ గురించి బీసీ రిజర్వేషన్ల గురించి ఏదైతే పోరాటాలు చేస్తా ఉన్నాడో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ దగ్గరికి వెళ్ళి సార్ గారు కూర్చున్న వెంబడే ఈ విషయం తెలుసుకున్న నిరుద్యోగులు ఉరుకొచ్చి మీద పడ్డరు. దెబ్బకు తీన్మార్ మల్ల గారి నుంచి పరిగెత్తుకునే ప్రయత్నాలు చేశారు. గా ముచ్చట ఒకసారి వినుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెస్ క్లబ్లో రచ్చ పారిపోయిన పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నని చుట్టుముట్టిన డిఎస్సి ఎస్జిటి సెలెక్టెడ్ అభ్యర్థులు మాకు న్యాయం చేయాలంటూ నిలదీసిన అభ్యర్థులు నిరుద్యోగులకు సమాధానం చెప్పలేక బీసీ సమావేశం ప్రెస్ మీట్ సంఘంలో వెళ్ళిపోయిన తీన్మార్ మల్లన్న. ఇన్ని రోజుల్లో మీరు చూసారో లేదు మిత్రులారా, ఏ రోజు కూడా నిరుద్యోగుల గురించి ఈ తీన్మార్ మల్లన్న మాట్లాడలేదు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదే నిరుద్యోగులకు అన్యాయం జరిగిందని ఈ తీన్మార్ మల్లన్న ఒక లైవ్ పెట్టండి. ఈ నిరుద్యోగులందరినీ నిలబెట్టి ఎవరైతే ఇప్పుడు ఆయన మీదకు ఆయనను అడుగుదామని ఎవరైతే పోయిర్రో వాళ్ళందరినీ నిలబెట్టి మీకు నేను న్యాయం చేస్తాను, మీకు నేను అండగా ఉంటాను అనుకొని చెప్పినప్పుడు ఈ పిల్లల యొక్క ఉసురు నీకు దాగుతుంది కేసీఆర్ అనుకుంటే ఆ రోజు గతంలో ఈయన మాట్లాడిన ముచ్చట్లు మనం విన్నదే. ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే బీసీల రిజర్వేషన్లే లక్ష్యంగా విద్యార్థులు మనకు సంబంధం లేదు, ప్రజా సమస్యల మనకు సంబంధం లేదు, ప్రజా ప్రయోజనాల గురించి మనకు సంబంధం లేదు. ప్రభుత్వం సంపాదించుకున్నా మనం దాని గురించి పట్టించుకోం. ప్రభుత్వం మొత్తం దోచుకొని ఢిల్లీకి పట్టుకోపోయినా కూడా అది మనకు సంబంధం లేదు. ఈ రోజు నిరుద్యోగుల పరిస్థితి ఎంత దీనంగా అయిపోయిందంటే దానికి కారణం ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పేరు పొందిన తీన్మార్ మల్లన్నే. ఆ రోజు న్యాయం చేస్తా అని చెప్పి జియో 46 ఆ గ్రూప్ ఎగ్జామ్స్ ఇవన్నీ పరంగా చూసుకుంటే అన్నిట్లో అవకతవకలు జరిగినాయి, ఎన్నో అన్యాయాలు జరిగినాయి. వాటి గురించి తీన్మార్ మల్లన్న ఎక్కడ కూడా మాట్లాడలేదు, ప్రస్తావించలేదు కూడా. గా ముచ్చట్ని ఒక్కసారి ఈయన తగ్గట్టుగా ఒక పాట ఉంటుంది, నేను ఒట్టిగా పోతాను అని ఒక పాట ఉంటుంది, బరాబర్ సూట్ అవుతుంది మనిషికి. చూద్దాం ఒకసారి, చూడండి. జంపా సార్ చూడు, తీన్మార్ మల్లన్నకు సుక్కలు చూపెట్టరు. 10 నిమిషాల ఆ నుంచి దెబ్బకు జంప్ అయిపోయాడు తీన్మార్ మల్లన్న. ఇన్ని రోజులుగా విద్యార్థులు నా దగ్గరకు వస్తలేరు, నన్ను పట్టించుకుంటలేరు. నిజానికి చెప్పాలంటే ఈయన గారు రెచ్చగొట్టే వాళ్ళనే కదా. ఈయన గారు రెచ్చగొట్టండి, మీరు కాంగ్రెస్కి ఓటేయండి, అది ప్రజాపాలన మామూలు పాలన కాదు, వచ్చి రాగానే 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇట్లా పడేస్తే పోయి తెచ్చుకొని ఏరుకునుడే. ఒక్క 100 రోజుల్లోనే, మళ్ళా వేరే సంవత్సరం లేదు అక్కడ, 100 రోజుల్లో మాత్రమే ఆయన మీకు ఉద్యోగాలు దండాలు ఇచ్చేస్తారు, పోయి తీసుకురండి అనుకుంటూ వీళ్ళు ఆ యొక్క విద్యార్థులు ఉసుగొల్పిల్లు ఈ తెలంగాణ ప్రజలపైన విషయాన్ని జిమ్మిర్రు. ఇప్పుడేమో బీసీ రిజర్వేషన్ల మీద అట. ఎన్ని రోజుల నుంచి అవుతుంది. డిసెంబర్ 9 రోజున 2023 సంవత్సరం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిరుద్యోగులు జియో 46 బాధలు కావచ్చు, ఈ నిరుద్యోగులందరూ మాకు ఉద్యోగాలు ఎక్కడ, నోటిఫికేషన్లు ఎక్కడ, నోటిఫికేషన్ లేదు, రాత పరీక్షలు లేవు, ఈవెంట్లు లేవు, గ్రౌండ్ లేదు, ఏం లేకుండా ఉద్యోగాలు ఎట్లా ఇచ్చిర్రు 60,000 ఉద్యోగాలు అనుకుంటూ ఈరోజు విద్యార్థులందరూ ఏకమై తీన్మార్ మల్లన్న మీద పడ్డారు. ఆ రోజు నుంచి మొదలు పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి చూసుకుంటే ఏ ఒక్కరోజు కూడా తీన్మార్ మల్లన్న ఉద్యోగాల గురించి మాట్లాడిండా, నిరుద్యోగుల గురించి? మరి ఏం తింటున్నారు, మీ బ్రతుకులు ఎట్లున్నాయి, మీరు ఉద్యోగాలు ఏమైనా వచ్చినాయా, రేవంత్ రెడ్డి ఉన్నా ఊసిపోయినావా, ఢిల్లీకి పోవడే ఉందా, లేకుంటే రాష్ట్ర యువతకు ఏమైనా ఉద్యోగాలు ఇచ్చేది ఏమైనా ఉందని ఏ రోజైనా స్క్రీన్ ముందు నిలబడి మార్నింగ్ న్యూస్లో లైవ్ న్యూస్లో ఏమైనా మాట్లాడడం జరిగిందా? గయ్యని జరగదు. ఒకటోసారి ఢిల్లీకి, రెండోసారి, మూడోసారి పోతుంటే వెనక నుంచి తీన్మార్ మల్లన్న గంట కొట్టుడు తప్ప ఏం లేదు. అక్కడ ప్రజా సమస్యల గురించి మాట్లాడతలేదు మల్లన్న. ఇప్పుడు అంతా ఎలక్షన్ల మీద, బీసీ రిజర్వేషన్ బీసీల మీద పడ్డాడు. రాబోయే రోజుల్లో బీసీ నాయకుడే రావాలి, అది పోయి తీన్మార్ మల్లన్ననే చేయాలి.
ఒక మంత్రి పదవి ఇవ్వాలి, అవసరమైతే సీఎం కుర్చీ కూడా ఆయనకే ఇవ్వాలి. ఇవి ఈ పరంగా చూస్తూ ఉన్నాడు. ఒకసారేమో అంగిలాగు సిద్ధాంతం అంటాడు. ఆయన పెట్టే సిద్ధాంతాలు ఒక్కొక్క రకంగా ఉంటాయి. సరే, తీన్మార్ మల్లన్న ఒక జర్నలిస్ట్గా ఆ రోజుల వరకు ఒక పార్టీని దింపి మగోడంటే ఇక ఏం చెప్పాలి, ఒక మాటలో చెప్పాలంటే సోషల్ మీడియాతోటే ఒక ప్రభుత్వాన్ని దింపుట్ల ఆయన పాత్ర ఎంతో గొప్పగా పోషించిండు. మరి ఈరోజు ఎందుకు పోషిస్తలేడు? ఆ నుంచి వెళ్ళిపోవాల్సిన అవసరమే వచ్చింది. ఈ నిరుద్యోగులందరూ ఆడికొచ్చి మన ఉద్యోగాల గురించి మాట్లాడు, దీని గురించి ప్రెస్ మీట్ పెట్టు, దీని గురించి నువ్వు నీరాహార దీక్షలు చేస్తావా లేకుంటే వెళ్ళిపోతావని ఇట్లాంటి మీద మాట్లాడు. జియో 46 బాధితుల గురించి మాట్లాడు, నిరుద్యోగుల గురించి మాట్లాడని ఆ నిరుద్యోగులు ఒళ్ళు పెడతా ఉంటే ఆ నుంచి 10 నిమిషాలు జంప్ అయింది సార్. ఈ సెక్యూరిటీని అడ్డం పెట్టుకొని అక్కడి నుంచి జంప్ అయిన ప్రయత్నం. అంటే వీళ్ళు అధికారంలో వచ్చేంత వరకు ఒక డ్రామా స్ట్రాటజీ ప్లే చేస్తారు వీళ్ళు. ఆ తర్వాత కొత్తగా ఒక రంగును పూసుకొని విచిత్రంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కానీ ఓట్ల కోసం బహిరంగంగా బయటికి దిగేటప్పుడు కానీ వీళ్ళ కథలు మీరు చూస్తూ ఉన్నారు మిత్రులారా. ఎంత ఘోరంగా ఉంటుంది వీళ్ళది. ఆ రోజుల్లో ఎగిరెగిరి పడతారు, ముసలి రక్తమైనా సరే అది ఎగిరెగిరి పడతారు. కానీ అధికారంలోకి వచ్చాక డొల్లా వీళ్ళ వ్యవహారం. అవన్నీ చూసుకుంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి చూసుకోవాలి మనం, అన్ని విషయాల పరంగా చూసుకుంటే. తీన్మార్ మల్లన్న ఇక్కడితోటి ముగిసిపోయింది, అయిపోయింది అనుకుంటున్నాడు. కానీ ఒకరోజు ఆయన క్యూ న్యూస్నే చుట్టుముట్టడిస్తారు. అప్పుడు తీన్మార్ మల్లన్న ఎటు పారిపోలేక ఇప్పుడు ఇట్లా సెల్లు పట్టుకొని కూర్చున్నాడు కదా, ఇట్లా సెల్లు పట్టుకొని ఆ యొక్క నిరుద్యోగులు మీద పడి అడుగుతూ ఉంటే ఇట్లా సెల్లు పోయి ఒత్తుతాడు ఇట్లా. అప్పుడు ఒత్తుడు గిత్తుడు ఏమి ఉండదు, గట్టిగానే ఒత్తుతారు నిరుద్యోగులు. ఆ రోజు మాకోటేర్రి, మమ్మల్ని గెలిపియర్రి, మేము మీ ముందు గొంతులు వాటి తీసుకొని ప్రశ్నిస్తామని చెప్పిన నాయకుడు ఈరోజు ఒక్కడంటే ఒక్కడు మాట్లాడుతున్నాడు. ఒక్కడంటే ఒక్కడు జాడ లేదని చెప్పుకోవాలి మిత్రులారు. నిజంగా వీళ్ళని నమ్ముకున్న విద్యార్థులు, నిరుద్యోగులు వారు అట్నే వాళ్ళ జీవితాలు అట్లనే ఆగమైపోతూ ఉన్నాయి. కానీ వీళ్ళు మాత్రం పదవుల మీద ఎమ్మెల్సీ అయితే ఇంకోటి, ఎమ్మెల్సీ కోటాలు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీ కోటాలు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్యే కోటా నుంచి మంత్రి పదవిగా, ఈ విధంగా ఒక్కొక్క రంగంలోకి దూకి వాళ్ళు బాగుపడ్డానికి చూస్తున్నారు తప్ప విద్యార్థుల భవిష్యత్తు కూడా పోతుంది. కానీ తీన్మార్ మల్లన్నకు మంచిగానే ఉరికిచ్చారు ఒక లెక్కను చూసుకోవాలంటే.